బీఆర్ఎస్ నేతల తీరుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ సోదరులు ఎవరూ మాట్లాడలేదు అని తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్లోని పెద్ద నాయకుడు కుట్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అయితే మరోవైపు నల్గొండలోని ఓ బీఆర్ఎస్ నాయకుడు ఎగిరెగిరి పడుతున్నారంటూ కూడా విమర్శించారు. ఉమ్మడి నల్గొండలో ఆయన ఒక్కడు గెలిచి మిగిలిన సీట్ల ఓటమికి కారణమయ్యారని మండిపడ్డారు. అలాంటి నేత కూడా నా మీద మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. అసలు కేసీఆర్ లేకపోతే ఆ లీడర్ ఎవరు అని ప్రశ్నించారు. ఇక ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో కవిత పరిస్థితి ఏంటని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జగదీష్ రెడ్డి షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. కవిత గురించి మాట్లాడటానికి ఏం లేదు, ఆమె గురించి మాట్లాడటం టైం వేస్ట్. ఆమె గురించి పార్టీలో పెద్దగా ఎవ్వరూ మాట్లాడుకోరు. ముఖ్యంగా ఆమె పార్టీకి చెందిన వ్యక్తిగా ఉంటే ఒక ఎమ్మెల్సీ మాత్రమే, కానీ పార్టీ దాటి బయటకు వెళితే ఏ విలువ ఉండదు అని జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు ఆయన గురించే అని నెట్టింట్లో చర్చ జరుగుతోంది. డైరెక్ట్గా రియాక్ట్ అయింది. అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయింది. మరి ఏమైందో ఏమో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి. రెండు, మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా. ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఒకటి. రెండు ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు, అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు, కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు. నేను చెప్తున్నా. నేనేమంటున్నా, కేసీఆర్ గారు నాకు తండ్రి. వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరు? ఇయాలి ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? ప్రజలకు కూడా తెలుస్తుంది తప్పకుండా. కానీ ఒక మన పార్టీకి సంబంధం లేని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద వ్యాఖ్యలు చేయించారనడానికి
నా దగ్గర వందలాది ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా అది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. నేనేమంటున్నా అంటే ఆ లిల్లీపుట్ నాయకుడి గురించి ఇంత మాట్లాడితే చాలా ఎక్కువ ఆయన గురించి ప్రజలకు తెలియజెప్పాలి కాబట్టి మాట్లాడినా. ఇక అంతకు మించి అవసరం లేదు ఆ విషయంలో టైం. సో ఒక్కసారిగా కూడా ఈ వ్యవహారం అంతా కూడా తెర మీదకి రావటం అంటే కవిత మాటల్ని మనం విన్నాము. అంతకు ముందర తను లిల్లీపుట్ నాయకుడు అని చెప్పి వ్యాఖ్యలు చేయటము, దానికి ముందర జగదీష్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయటము, ఇవన్నీ కూడా ఇప్పుడైతే గతంలో జరిగిన ఇన్సిడెంట్స్కి ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్కి ప్రజలందరూ కూడా ఒక డాట్స్ను కనెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే జగదీష్ రెడ్డి పైనే కవిత ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే జగదీష్ రెడ్డి కవితను ఉద్దేశించి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అండ్ కొంతమంది అంటే ఇంటి ఆడబిడ్డ మీద వ్యాఖ్యలు చేయించారు అని చెప్పి కవిత మాట్లాడారు. అంటే కావాలని చెప్పి మరి జగదీష్ రెడ్డి చేత ఈ వ్యాఖ్యలు చేయించారు అని కవిత అంటూ ఉన్నారా? మరోవైపు ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న నాయకులు, పిల్ల నాయకులు అని చెప్పి కూడా మాట్లాడారు. సో ఎవరు ఆ చిన్న నాయకులు, ఆ పిల్ల నాయకులు ఎవరిని ప్రోత్సహించి ఈ విధంగా వ్యాఖ్యలు చేపిస్తూ ఉన్నారు? ఎవరు మరి నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు? మరోవైపు గతంలో లెటర్ రాశారు, కేసీఆర్కి లెటర్ రాసినప్పుడు కేసీఆర్ చుట్టూ దెయ్యాలు చేరాయి అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఎవరు ఆ దెయ్యాలు, ఎవరిని ఉద్దేశించి కవిత ఈ వ్యాఖ్యలు అన్నారన్నది కూడా అప్పుడు ఒక క్వశ్చన్ మార్కుగా మారింది. ఆ తర్వాత కవిత వైఖరి కొంచెం మాట్లాడటం, ఏ డెసిషన్ అయినా కానీ ఎవరు జాగృతిలో చేరాలన్నా కానీ కేటీఆర్ డెసిషన్, అన్నే డెసిషన్ తీసుకుంటారని కవిత చెప్పడం వల్ల సర్దుమనిగా అనుకున్నారు. మరలా కూడా ఈ వ్యవహారం తెర మీదకి రావటం, ఇప్పుడు ఏమీ సర్దుమనగలేదా? కవితని వేరుగానే చూస్తూ ఉన్నారా? సొంత పార్టీలోనే కవితని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారా అని చెప్పి కూడా ఇప్పుడు జనాల్లోకి సంకేతాలు వెళ్తూ ఉన్నాయి. మరోవైపు చూస్తే ఇప్పుడు ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడారో మరి అప్పుడు లెటర్లో కేసీఆర్ చుట్టూ దెయ్యాలు చేరాయి అని చెప్పటం కూడా మరి దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారా? ఇప్పుడు జనాలు ఈ డాట్స్ అన్ని కూడా కనెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది కూడా.